నమస్కారం అన్న, మీ పేరన్నా? బొజ్జన్న. బొజ్జన్న. ఏ ఊరు? కురవపల్లి. కురువపల్లి మండలం ఏదన్నా? అవిజ మండలం. అవిజ మండలం. జిల్లానా? జిల్లా గద్వాల. గద్వాల జోగులాంబ డిస్టిక్. ఇక్కడ మీరు ఏం రకం వేసినారన్న కందులు? NTL 900 నిర్మల్ సీడ్స్. నిర్మల్ సీడ్స్ NTL 900 వేసినారు. ఈ రకం ఎట్లా ఉందన్న మీకు? మాకేం బాగానే ఉంది. బాగానే ఉంది. 3 సంవత్సరాలు అయింది. మీరు ఇది ఎప్పుడు నాటినారన్న? మీరు ఈ నెలలో నాటినారు? ఇది నెల ఇది అకార్తోని నాకు ఐడియా లేదు, దేశకు లేదు. ఎట్లా ఉంది అన్న మీకు దిగుబడి? ఎట్లా ఉంది మామూలుగా పూత కానీ కాయ కానీ? పంట అయితే అంతా బాగానే ఉంది. పంట బాగానే ఉంది. ప్రతి ఒక్క రైతు ఈ రకంలో మనకు తెలిసిన కాడికైతే ఇది బాగుంది. ప్రతి ఒక్క రైతు కూడా 7 పెరిగినారు, 2-3 వేసినారు. వేసుకోవచ్చా ఈ రకం? వేసుకునవచ్చు. తెగుళ్ళకి ఎట్లా ఉంది అన్న ఈ రకము? తెగులు గీలు ఏం లేదు. తెగులు ఏం లేదు. మామూలుగా మీరు ఎకరాకి ఎంత రావచ్చు అనుకుంటున్నారు దిగుబడి? ఎకరా 10 క్వింటాలు 15 క్వింటాల దగ్గర వస్తుంది. 10 క్వింటాలు 15 క్వింటాలు వస్తుంది దగ్గర. మామూలుగా మీరు వాటర్ కట్టినారా లేకుంటే? వాటర్లు బయలు పంటనే. మీకు కాపు అయితే? కాపు బాగానే కాస్తుంది. ఒకసారి చేను చూపెట్టానన్న మొత్తం లోపల పోయి కొమ్మలు లోపలికి ఉన్నా ఇవన్నీ చూపెట్టాలి. కనపడుతుంది. ఇది చూడండి, మనిషికి నడవడానికి కూడా రానికి అయితే లేదు పరిస్థితి. NTL రెడ్ గ్రాము కాపు కూడా చూడండి. రైతు ప్రతి ఒక్క కొమ్మకు కూడా చూడండి చాలా అద్భుతంగా కాసింది. రైతు మాటల్లోనే వింటున్నారు మీరంతా. కానీ మేలు. ఇంతవరకు అయితే నేను వర్షాలు ఎక్కువైనాయి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. ఫోన్ నెంబర్ తెలియదు. ఓకే అన్న, బొజ్జల అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకం మీ తోటి రైతులకు చెప్పగలుగుతారా మీరు? వేసుకోమని పెరిగినారు. ఇది ఏ కంపెనీ అన్న మీరు వేసినది? నిర్మల్ సీడ్స్ NTL 900 రకం కందులు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.